హాయ్ నమస్తే, నేను మీ రాహుల్ భాస్కర్, ఎక్విటీ అడ్వకేట్. ముఖ్యంగా చాలామంది భర్త ఆస్తి భార్యకు వస్తుందా అని అడుగుతూ ఉంటారు. ఒకవేళ భర్త తన ఆస్తి, సొంత ఆస్తి, తనకు సంబంధించినటువంటి ఆస్తిని భార్యకి ఇవ్వాలని ఎక్కడ లేదండి చట్టం. ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తి తన పేరు మీద ఆస్తులుండి, పట్టాలుండి, రిజిస్ట్రేషన్స్ ఉండి తన పేరు మీద కొనసాగుతున్నప్పుడు ఏదైనా ప్రమాదశాత్తు కానీ ఇంకో రకంగా ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోయినప్పుడు మాత్రమే భార్యకు భర్తకు సంబంధించినటువంటి ఆస్తిలో వాటా వస్తుంది, ఆమెకు చెందుతుంది. ఆమెతో పాటు కొడుకులు, బిడ్డలకు, తల్లి తండ్రులకు కూడా చెందుతుంది. కానీ భర్త బ్రతుకున్నంత కాలం అతనికి సంబంధించినటువంటి ఆస్తిలో భార్యకు కానీ స్వతంత్రంగా, అంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ అంటుందండి ఇంగ్లీష్లో, కోర్టు భాషలో. ఆ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలలో కొడుకులకు కానీ, బిడ్డలకు కానీ, భార్యకు కానీ ఎవరికి కూడా అధికారం లేదు అని చట్టం చెప్తా ఉంది. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 చెప్తా ఉంది. మరి ఎప్పుడు చెందుద్ది అన్నప్పుడు భర్త ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోయినప్పుడు మాత్రమే భార్యకు చెందుతుంది, కొడుకులకు, బిడ్డలకు, దాంతోపాటు తల్లిదండ్రులకు కూడా చెప్తుంది. వీళ్ళందరూ లేకపోతే ఎవరికి చెందుతుంది అనేది ఒక డౌట్ వస్తుంది. తోబుట్టువులు అంటే సిస్టర్స్, బ్రదర్స్కి చెందుతుంది అనేది చట్టం చెప్తుంది. ముఖ్యంగా ఒక సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీని తన భర్త అనాథాశ్రమానికి రాయొచ్చు, టెంపుల్స్కి రాసుకోవచ్చు, లేదు ట్రస్ట్లకి ఇవ్వచ్చు, లేదు ఇంకేదైనా ఇవ్వచ్చు. అతను ఆపేటటువంటి అధికారం ఈవెన్ సొంత భార్యకు, పిల్లలకు కూడా లేదు. కానీ వారసత్వంగా ఆస్తి వచ్చినప్పుడు మాత్రం ఆ రకంగా రాసే వీలునామా రాసే అధికారం కానీ, దానం ఇచ్చే అధికారం కానీ, లేదు ఎవరు పడితే వాళ్ళకి అమ్మేటటువంటి అధికారం కానీ తండ్రికి లేదు అని, భర్తకు లేదు అనేది చట్టం చెప్తాను. ఇది మీ యొక్క అవగాహన కోసం మీ నోట్స్లో పెడతాను.